హలో మై డియర్ ఫ్రెండ్స్, నా పేరు జోరీ బాబు. ఈరోజు మనం ఒక ముఖ్యమైనటువంటి ఫారెస్ట్ స్పీసీస్ గురించి తెలుసుకుందాం. దీని పేరు షోరియా రోబస్టా. దీన్ని మనం తెలుగులో గుగ్గిలం చెట్టు అని పిలుస్తాం. దీని కామన్ నేమ్ వచ్చేసి సాల్ అని కూడా పిలుస్తారు, కమర్షియల్ నేమ్. షోరియా రోబస్టా అంటే సాల్. ఈ సాల్ అనేది దాదాపుగా మన ఆంధ్ర బార్డర్, ఒరిస్సా, మధ్యప్రదేశ్ ఈ ఏరియాల్లో కొండ ప్రాంతాల్లో ఎక్కువగా న్యాచురల్గా దొరుకుతుంది. ఈ చెట్టు యొక్క కర్ర చాలా గట్టిగా ఉంటుంది, స్ట్రైట్గా ఉంటుంది, లాంగ్ గ్రెయిన్స్ ఉంటాయి, అండ్ కలర్ కూడా చాలా డార్క్ బ్రౌన్ కలర్లో ఉండి, గ్రెయిన్స్ ఉండి ఇంచుమించు టీక్ ఎల్లో కలర్లో ఉంటాయి. ఇది డార్క్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. ఈ కర్రని ఒక్కోసారి టీక్కి ప్రత్యామ్నాయంగా టేకు వస్తువులు తయారు చేసే దగ్గర సాల్తో కూడా వస్తువుల్ని తయారు చేస్తారు. గృహ నిర్మాణాల్లో టేకు బదులుగా సాల్ను ఉపయోగిస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ చెట్టు గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. ముందుగా వీటిని కొన్ని ఫొటోస్ చూద్దాం రండి. సాల్ చెట్టు యొక్క ఫ్లవర్స్ ఈ రకంగా ఉంటాయి, అండ్ ఇవి ఆకర్షణీయంగా చక్కగా మనకి క్యాట్కిన్ రూపంలో దొరుకుతాయి. సాల్ సీడ్ కూడా ఈ రకంగా ఉంటుంది, బట్ సీడ్ వైబిలిటీ చాలా తక్కువ. సాల్ కర్ర చూసారా ఎంత స్ట్రైట్గా ఉందో. హార్ట్వుడ్ మొత్తం అంతా హార్ట్వుడ్ ఉంది. ఈ హార్ట్వుడ్ వలన దీని యొక్క స్ట్రెంగ్త్ బాగా గట్టిగా ఉంటుంది కాబట్టి దీన్ని టేకుకి ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తారు. సాల్ తోటలు ఈ రకంగా ఉంటాయి. సాల్ ప్లాంటేషన్ ఇది. దీనిలో సాల్ విత్తనం పూల నుంచి విత్తనం పడిన వెంటనే కలెక్ట్ చేసి శాండ్ బెడ్స్లో దీన్ని వెంటనే జర్మినేట్ చేయాలి, లేదంటే వేయబిలిటీ 1 or 2 days కంటే ఎక్కువగా ఉండదు. ఈ గ్రెగేరియస్ ఫ్లవరింగ్ చూశారు కదా, ఫ్లవరింగ్ ఇంచుమించు చెట్టు అంతా కూడా ఫ్లవరింగ్తో ఉంటుంది. కాయలు ఈ రకంగా ఉంటాయి. ఫ్లవరింగ్లో ఉన్నప్పుడు చెట్టు ఈ రకంగా కనిపిస్తుంది. ఇకపోతే ఈ చెట్టు వివరాల్లోనికి వెళ్దాం. ఈ చెట్టుని బొటానికల్ నేమ్ వచ్చేసి షోరియా రోబస్టా, ఫ్యామిలీ వచ్చేసి డిప్టెరోకార్పస్ కార్పేసియే. ఈ లోకల్ నేమ్ వచ్చేసి సాల్ లేదా గుగ్గిలం చెట్టు అని పిలుస్తారు. దీని యొక్క డిస్క్రిప్షన్ ఎలా ఉందంటే, ఈ చెట్టు చాలా పెద్దగా, ఎత్తుగా, నిటారుగా పెరిగే గ్రెగేరియస్ ట్రీ. దీన్ని డార్క్ బ్రౌన్ కలర్లో ఉండి డీప్ లాంగిట్యూడినల్ క్రాక్స్ కలిగి ఉంటుంది. ఇది లీవ్స్ లాంగ్ బ్రాడ్ ఓవైట్ షేప్లో ఉండి వీటి పువ్వులు ఎల్లోయిష్ కలర్లో తొడిమలేని పువ్వులు ఉంటాయి. వీటి కేలిక్స్, కరోలా అండ్ పెటల్స్
సాఫ్టీ గ్రే టొమాటోస్ అవుట్ సైడ్ కలిగి అండ్ పెటల్స్ ఆరెంజ్ కలర్లో ఇన్సైడ్ ఉండి వుడ్ పేల్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. ఇది ఎక్కువగా ఎండలో ఉంచితే బ్రౌన్ కలర్లోకి మారుతుంది. దీని యొక్క డిస్ట్రిబ్యూషను ఈ సాల్ చెట్టు తేలికపాటి లాటరైట్ నెలల్లో విరివిగా పెరుగుతుంది. 3000 అడుగుల ఎత్తు కన్నా దిగువ ఈ సాల్ చెట్లు అడవిలో వ్యాప్తి చెందుతూ ఉంటాయి. ఈ సాల్ మొక్కకు వెల్ డ్రైన్డ్ శాండీ లోమ్ సాయిల్స్ కావాలి. శాండీ లోమ్ సాయిల్స్ ఉంటే నీరు నిలబడకుండా వర్షం పడిన వెంటనే డ్రై అయిపోవాలి. ఈ సాల్ ప్యాచెస్ అన్నీ దగ్గరగా ఉంటాయి. వీటిలో వాటర్ రిటైనింగ్ కెపాసిటీ 85% ఉంటుంది మరియు నీటి pH వాల్యూ 5.6 to 7.8 ఉన్న చోట ఈ మొక్కలు చాలా వరకు పెరుగుతాయి. కాబట్టి ఈ సాల్ సీడ్ పూత ఏరియా అండ్ లొకాలిటీని బట్టి లేట్ ఫిబ్రవరి నెల నుంచి ఏప్రిల్ నెల వరకు కనిపిస్తాయి. వీటి సీడ్ మిడ్ జూన్ నుంచి ఎర్లీ జూలై వరకు కనిపిస్తాయి. ఈ విత్తనాలు 1 kgకి 880 నుంచి 1060 వరకు తూగుతాయి. ప్రతి 6 లేక 7 సంవత్సరాలకు ఒకసారి ఈ చెట్టు ఎక్కువ సీడ్స్ని ఇవ్వలేవు. ఆ సమయంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్లాంటేషన్స్ రైజ్ చేయడానికి ఇబ్బంది పడుతుంది. ఈ సాల్ విత్తనాలని ప్యూర్ ప్లస్ ట్రీస్ నుంచి కానీ వెల్ మెయింటైన్డ్ సీడ్ స్ట్రాండ్స్ నుంచి కానీ కలెక్ట్ చేయవలెను. ఈ సాల్ మొక్క యొక్క వైబిలిటీ చాలా తక్కువ. 3 లేక 4 రోజులకు మించి ఉండదు. కాబట్టి సీడ్ కలెక్ట్ చేసిన వెంటనే శాండ్ బెడ్స్ మీద నాటినచో 70% వరకు 70 to 90% వరకు జర్మినేషన్ పొందవచ్చు. సీడ్ సోయింగ్ లేట్ అయితే జర్మినేషన్ పర్సంటేజ్ కూడా తగ్గుతుంది. ప్రాపగేషన్ బీజ వ్యాప్తి ఎలా ఉందంటే న్యాచురల్ ప్రాపగేషన్ దానిలో న్యాచురల్ ప్రాపగేషన్ ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా సరే, మరి ఎన్ని సైడ్ ఫ్యాక్టర్స్ చేంజ్ చేసినా సరే న్యాచురల్ రీజనరేషన్ సాధ్యం కాలేదు. దీని యొక్క న్యాచురల్ రీజనరేషన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా అవ్వలేదు. ఇక ఆర్టిఫిషియల్ రీజనరేషన్ ఎలాగంటే ఈ పద్ధతిలో సాల్ యొక్క ఆర్టిఫిషియల్ రీజనరేషన్ క్లారిఫైయింగ్
క్లియర్ ఫెయిలింగ్ కూప్స్లో వర్షం వెలిసిన తరువాత పిట్స్లో క్లౌడీ డే రోజున డిబుల్ చేయాలి. ఈ సాల్ ప్లాంటేషన్ని 8 లైన్స్ 8 లైన్స్ ఆఫ్ సాల్ ప్లాంటేషన్ని 8 లైన్స్ ఆఫ్ సాల్ అసోసియేషన్తో ఆల్టర్నేట్ రోస్లో ప్లాంటింగ్ చేస్తే 30 సెంటీమీటర్ల విడ్త్ ఉన్న ఈచ్ సాల్ని 3 రోస్గా విభజించి, అంటే 15 సెంటీమీటర్ల అపార్ట్ ప్రతి సాల్ రోలో 8 సెంటీమీటర్ల దూరంలో ఒక సాల్ సీడ్ని వింగ్స్ పైకి కనిపించే విధంగా నాటాలి. అంటే 8 లైన్స్ ఇంటూ 3 rows is equal to 24 ప్లాంటింగ్ లైన్స్ అన్నమాట. తర్వాత స్పీసీస్లో సాల్ అసోసియేట్స్ నాటాలి. అలాగా ఆల్టర్నేట్గా రోస్లో సాల్ని నాటాలి. ఈ సాల్ ప్లాంటేషన్స్ యొక్క రొటేషన్ పీరియడ్ 50 సంవత్సరాలు. మరియు క్లియర్ ఫెల్లింగ్ ప్లాంటింగ్ పద్ధతిలో కొత్త ప్లాంటేషన్ని వేస్తారు. ఈ సాల్ని 50 సంవత్సరాల తర్వాత క్లియర్ ఫిల్ చేసి మళ్ళీ కొత్త ప్లాంటేషన్ వేస్తారు. డిగ్రేడెడ్ ఏరియాల్లో అనేక సాల్ ప్లాంట్స్ చక్కగా ఎదుగుతాయి. అందుకే వాటిని పోల్ క్రాప్స్ దశలోనే, అంటే 15 years రొటేషన్ పద్ధతిలో ఒకటి, రెండవ క్రాప్ హార్వెస్టింగ్ చేస్తారు. టెండింగ్, ఈ సాల్ చెట్లు టెండింగ్ ఆపరేషన్స్ వాటి సర్వైవల్ కొరకు చాలా ఇంటెన్సివ్గా చేయాలి. అంటే వీడింగ్, క్లీనింగ్, క్లైమర్ కటింగ్, ఫైర్ ట్రేసింగ్ ఆపరేషన్స్ తప్పక టైం టు టైము మరవకుండా చేయాలి. ఈ సాల్ మొక్కలకు వీడ్ గ్రోత్ సప్రెస్ చేస్తూ ఉంటుంది. కాబట్టి సాల్ లైన్స్ మధ్యలో టాంగియా కల్టివేషన్, టాంగియా క్రాప్ని పెంచుతారు. ఈ టాంగియా క్రాప్ అంటే కాటన్, ప్యాడీ, బ్రింజాల్ అండ్ చిల్లీ ఎట్సెట్రా. వేరే ప్రాంతాల్లో ఈ సాల్ ప్లాంటేషన్స్కి ఒక సంవత్సరంలో
సీడింగ్ అండ్ 5 సాయిల్ వర్కింగ్స్ అవసరం అవుతాయి. 5 సంవత్సరాలు మెయింటైన్ చేయాలి. ఇది బాగా ఖర్చుతో కూడిన పని. అందుకే ఈ టాంగియా కల్టివేషన్ని ప్రోత్సహిస్తారు. సాల్ ప్లాంటేషన్స్లో మెకానికల్ గ్రేడింగ్ థిన్నింగ్ని 5th ఇయర్లో మరియు సిల్వికల్చర్ థిన్నింగ్స్ని 25th ఇయర్లో, 10th 25th ఇయర్లో అండ్ 35th ఇయర్లో చేస్తారు. సాల్ ప్లాంటేషన్స్కు 1st, 2nd, 3rd ఇయర్ ఫెన్సింగ్ చేయడం ద్వారా బయోటిక్ డ్యామేజెస్ని నుండి రక్షించవచ్చు. పోతే ఈ సాల్ చెట్టు డిసీజెస్ అండ్ ఇంజురీస్కి గురవుతుంది. ఈ సాల్ చెట్టు యంగ్ మరియు ఓల్డ్ ఏజ్లో నీటి ఎద్దడిని తట్టుకోలేవు. యూఫర్బియా అండ్ లాంటానా వంటి వీడ్స్ సాల్ మొక్కల్ని బ్రతకనివ్వవు. న్యాచురల్ ఫారెస్ట్ ఏరియాలో ఎలిఫెంట్స్, బైసన్స్, డీర్స్, సాంబార్స్, వైల్డ్ పిగ్స్, రోడెంట్స్ అండ్ ర్యాట్స్ ఏం చేస్తాయి? విల్ డ్యామేజ్ యంగ్ సీడ్స్ అండ్ సీడ్లింగ్స్. ఈ సాల్ చెట్లను కాండము, బెరడు, అనేక స్టెమ్ బోరర్స్, శాప్ సక్కర్స్, డీఫోలేటర్స్ మరియు ఫ్రూట్ అండ్ సీడ్ ఈటర్స్ వలన కూడా ఈ సాల్ చెట్లుకి ఎక్కువ నష్టం జరుగుతుంది. అన్నిటికంటే ఎక్కువ నష్టం హార్ట్వుడ్ బోరర్ అయినటువంటి ఓప్లూసరియం వీక్స్ స్పీసియోరాయిస్ వలన జరుగుతుంది. లార్జ్ నెంబర్ ఆఫ్ ఫంగై వలన కూడా ఈ చెట్టుకు హాని జరుగుతుంది. జనరల్ ఇన్ఫర్మేషన్కి వస్తే ఈ సాల్ వృక్షాలను అడవిలో కనిపించే అతి పెద్ద ముఖ్యమైన విలువైన వృక్షజాతి. దీని వుడ్ని చాలా మన్నిక అయినది, దృఢమైన వుడ్ కావడం వలన దీన్ని బ్రిడ్జెస్ కట్టడానికి, రైల్వే స్లీపర్స్ తయారు చేయడానికి వాడతారు. వుడ్ని, పోల్స్ని, స్కెఫోల్డింగ్స్ని, టెంట్ పోల్స్ని మరియు ఫర్నిచర్ని తయారు చేయడానికి వాడతారు. ఈ సాల్వుడ్ నుంచి ఫైర్వుడ్, చార్కోల్ కూడా తయారు చేస్తారు. ఈ సాల్ ఆకులని ఇస్తర్లుగా కుట్టి భోజన ప్లేట్లుగా వాడతారు. సాల్ చెట్లు విత్తనాల నుంచి
బట్టర్ తయారు చేస్తారు. దీన్ని చాక్లెట్స్లో తయారీలో ఈ బటర్ని ఉపయోగిస్తారు. చూసారు కదా మై డియర్ ఫ్రెండ్స్, ఈ సాల్ మొక్క గురించి ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి, టేకుకి ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి ఈ మొక్కని మనం కాపాడదాం, భావితరాలని బ్రతికిద్దాం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో మొక్కతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.